కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టానికి వ్యతిరేకంగా సమ్మెకు దిగిన ట్రక్కు డ్రైవర్లు సమ్మె విరమించుకున్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాతో జరిగిన ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ ప్రతినిధుల చర్చలు సఫలమయ్యాయి. హిట్ అండ్ రన్ కేసులపై కొత్త రూల్స్ ఇప్పుడే అమలు చేయబోమని హామీ ఇచ్చారు. దీంతో సమ్మె విరమించి విధుల్లో చేరారు ట్రక్కుల డ్రైవర్లు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భారత్ న్యాయ సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసుల్లో డ్రైవర్లకు 10 ఏళ్ల జైలు శిక్ష విధించాలని రూల్ ఉంది. చట్టంలోని నిబంధనలను వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాల్లో ట్రక్కు డ్రైవర్లు ఆందోళన చేశారు. ట్రక్కులను నిలిపేసి రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహించారు. డ్రైవర్ల నిరసనలతో ఇంధన ట్రక్కులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఫ్యూయల్ షార్టేజ్ భయంతో పలు రాష్ట్రాల్లో వాహనదారులు పెట్రోల్ బంకులకు పోటెత్తారు. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్రలో పెట్రోల్ కోసం బంకులకు భారీగా తరలివచ్చారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ట్రక్కు డ్రైవర్ల సమ్మెపై స్పందించారు కేంద్ర మంత్రి వీకే సింగ్. భారత్ న్యాయ సంహితలో భాగంగా హిట్ అండ్ రన్ కేసుల్లో తీసుకొచ్చిన కొత్త రూల్స్ ప్రయాణికులకు మేలు చేస్తాయన్నారు. డ్రైవర్లను అలర్ట్ చేసేందుకు తమ ప్రయత్నమన్నారు. గతంలో యాక్సిడెంట్ చేసి పారిపోయేవారని ఇప్పుడు హాస్పిటల్ కు తరలించే అవకాశం ఉంటుందని చెప్పారు కేంద్ర మంత్రి వీకే సింగ్. हिट एंड रन के कानून में क्या दिक्कत है? हिट एंड रन करके पहले भाग जाता था ड्राइवर, कुछ नहीं होता था। अब एक कानून बना जैसे कि वो सजग रहे, तो सजग रहने के अंदर किसी तरह का वो नहीं होना चाहिए कि जी हमको ये पसंद नहीं आ रहा है, कल तो आप कहेंगे हम तो कभी लोगों को मारते हुए चले जाएंगे। तो ये आप लोगों ने समझाना होगा। एक्सीडेंट की बात नहीं है, हिट और रन की बात। హిట్ అండ్ రన్ కేసుల్లో కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలపై డ్రైవర్లు ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్కిత్ సింగ్. చాలా మంది వారి లైసెన్స్ పేపర్లను తగలబెడుతున్నారని చెప్పారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నామని వివరించారు. డ్రైవర్ अपना लाइसेंस जला रहे हैं, परमिट जला रहे हैं, थैला लेके अपने गांव की तरफ लौट रहे हैं, तो स्थिति बड़ी गंभीर है। आग लग चुकी है, हम आग बुझाने का काम कर रहे हैं और हम सरकार से भी अपील की है कि आग जो लगी है इसको जल्द बुझाया जाए, किसी को दिक्कत ना आए, हमें परेशानी ना हो, जनता को ना हो, चालकों को ना हो। एक स्पष्टीकरण फ्रॉम द हाईएस्ट लेवल जाना चाहिए। దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్ల సమ్మెతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ కార్యాలయంలో ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ ప్రతినిధులతో భేటీ అయ్యారు కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్ భల్లా. హిట్ అండ్ రన్ కేసులపై కొత్త రూల్స్ ఇప్పుడే అమలు చేయబోమని హామీ ఇచ్చారు. మరోసారి యూనియన్ నేతలతో చర్చించిన తరువాతే అమలుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. దీంతో సమ్మె విరమించి విధుల్లో చేరారు ట్రక్కుల డ్రైవర్లు. धारा 106(2) में 10 साल की सजा तथा जुर्माने के प्रावधान के बारे में वाहन चालकों की चिंता का संज्ञान लिया तथा ऑल इंडिया मोटर ट्रांसपोर्ट कांग्रेस के प्रतिनिधियों से आज 2 जनवरी 2024 को विस्तृत चर्चा की। सरकार ये बताना चाहती है कि ये नए कानून एवं प्रावधान अभी लागू नहीं हुए हैं। हम ये भी बताना चाहते हैं कि भारतीय न्याय संहिता की धारा 106(2) को लागू करने से पहले ऑल इंडिया मोटर ट्रांसपोर्ट कांग्रेस से विचार विमर्श करने के बाद ही निर्णय लिया जाएगा। हम ऑल इंडिया मोटर ट्रांसपोर्ट कांग्रेस तथा सभी वाहन चालकों से अपील करते हैं कि आप अपने अपने कामों पर वापस लौट आएं। आप हमारे ड्राइवर नहीं, हमारे सोल्जर हैं। जैसे सोल्जर बॉर्डर पे काम करते हैं वैसे आप लोग काम करते हैं। आप लोगों की चिंता आपसे ज्यादा हमको है। हम ये चाहते हैं कि आपको कोई भी तकलीफ नहीं होवे। आज जो गवर्नमेंट ने 10 साल की सजा और जुर्माना नया नक्की किया था, वो आज अमित शाह जी ने यहाँ मीटिंग बुला के होम डिपार्टमेंट में ये सब दोनों जो है दोनों माफ कर दिए, अभियान में रख दिए हैं। ఆయిల్ ట్యాంక్ డ్రైవర్ల ఆందోళనతో నిన్న ఫ్యూయల్ షార్టేజ్ ఏర్పడింది. వాహనదారులంతా పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు. కిలోమీటర్ మేర బారులు తీరారు. దీంతో హైదరాబాద్ లోని చాలా ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. పెట్రోల్ బంకుల ముందు వందలాది వాహనాలు నిలిచిపోవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది. మరోవైపు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ట్రక్కు డ్రైవర్లు సమ్మె విరమించి విధుల్లో చేరడంతో వాహనదారులు సంతోషం వ్యక్తం చేశారు.